గారు మీకు సూచన, ఈ గంగమణి సక్సెస్ స్టోరీని విజయ్ మాల్యాకు తర్వాత నీరవ్ మోడీకి వేల కోట్లు బ్యాంకులను ముంచేసి విదేశాలు పారిపోయింది కదా, గంగమణి సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీకి ఇద్దరికి ఆన్లైన్లో ట్యాగ్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి పంపించి సక్సెస్ స్టోరీ గంగమణిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకుకు ఎక్కకపోయిన సొమ్మని కడతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను ఈసారి నిర్మల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తా. కలెక్టర్ గారు, నెక్స్ట్ టైం నేను నిర్మల్ వచ్చినప్పుడు వాళ్ళతో నాకు ప్రత్యేకంగా కల్పించు, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. మొత్తం మన రీపేమెంట్ టోటల్ స్టేట్ మనం 98.6% లో ఉన్నాం మ్యామ్. ఇంకా 5-6 జిల్లాలు ఇంకా జీరో చేయడానికి అవకాశం ఉంది మ్యామ్. వారు కూడా ముందస్తుగా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేస్తాము. ఓకే, నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఖమ్మం సార్. ఖమ్మంలో 554 విఓ బిల్డింగ్స్ కడుతున్నారు సార్. దాంట్లో మన సిరివెన్నెల FPO కూడా ఉంది సార్, విమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. కృష్ణవేణి గారు అని మన ముందు ఉన్నారు సార్. ఆవిడ మన ఫుడ్ స్టోరేజ్ గోడౌన్ కూడా NREGS నుంచి కడుతున్నారు సార్. అక్కడ ఉన్న జిల్లా సమాఖ్య లీడర్ విజయలక్ష్మి, కొట్టే విజయలక్ష్మి. సో కొట్టే విజయలక్ష్మి మరియు కృష్ణవేణి గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఖమ్మం దివాకర్. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఆన్లైన్ లో ఉన్నట్టే చెప్పారు సార్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సార్ మనకి ఓకే సార్. దివాకర్. మ్యామ్, am I audible? Yes, 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 yes. you're on. Yes. మ్యామ్, మన దగ్గర గౌరవనీయుల సీఎం గారికి, మినిస్టర్స్ అందరికీ నమస్కారం సార్. మన దగ్గర ఎస్హెచ్ మ్యామ్ ఉంటున్నారు సార్. నమస్తే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన మల్లు విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు విజయలక్ష్మి. మాది మాటూరు విలేజ్, మధుర మండల వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు, గౌతమి జిల్లా సమైక్యలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొత్తం పంచాయతీలు 571కి గాను 495 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి సార్. దాంట్లో 414 బిల్డింగ్లకి ఈ పూట శంకుస్థాపనలో చేస్తున్నాము. ఇంకా మా దగ్గర జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మేము చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. స్టెప్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అనేక ప్రోగ్రాంలు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అదేవిధంగా ఇందిరారెడ్డి కానీ, చీరలు కానీ, మరియు రుణాలు కానీ, సోలార్ కానీ, పెట్రోల్ బంకులలో కానీ మమ్మల్ని స్థాయికి తీసుకెళ్లినందుకు మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచి తల్లి. మహిళల ఇప్పుడు ఈ భవనాలు ఎప్పటి లోపల పూర్తి చేస్తారు విజయలక్ష్మి గారు? అతి త్వరలోనే ఇవాళ ఈ పండుగ ఎట్లా గ్రామాల్లో చేసుకుంటున్నామో శంకుస్థాపన పండుగ, మళ్ళీ ఇదే పండుగ మాకు విజయ పండుగ సార్. ఇవాళ ఇదే పండుగని మళ్ళీ మేము అతి త్వరలోనే ప్రారంభోత్సవాలు చేసుకొని మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవాలని చూసుకుంటున్నాం. డిసెంబర్ 9 తారీఖు లోపల చేసుకోవాలా? మీరు మంచి కార్యాచరణ పెట్టి పర్యవేక్షించి ఈ మొత్తం 497 భవనాలు అన్నిటిని కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుందాం. అట్లనే మీకు మీ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా, అక్కడ ల్యాండ్ ఎక్కాయా వీళ్ళకు లాజిస్టిక్ పార్క్ కోసం మంచి ల్యాండ్ గోడౌన్స్ కట్టుకొని, అదేవిధంగా ఎందుకంటే మీ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ రైస్ మిల్లులకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిందని రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు. రైస్ మిల్లుతో పాటు లాజిస్టిక్ పార్క్స్ ఇప్పుడు మనం మిల్లర్స్కి ఇస్తున్నాం, వాళ్ళు తీసుకెళ్లి గోడౌన్లలో పెట్టుకుంటూ వాళ్ళు అటు నుంచి అటే మాయమైపోతున్నది కొన్ని దగ్గరలో. ఇప్పుడు ఆ సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటిని రికవరీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది నాకు. మంచి లాజిస్టిక్ పార్క్ పెద్ద ఎత్తున గోడౌన్లు విత్ సోలార్ నెట్ జీరో టైప్లో బ్రహ్మాండంగా వాటిని కట్టించాలి. అన్నీ అక్కడనే ఏదైనా తడిచిన పంట ఉంటే కూడా ఆరబెట్టుకోవడానికి కల్లాలు NREGSల కల్లాలకు దీనికి కూడా ఉంది కదా స్కీము. దాన్ని లాజిస్టిక్ పార్క్ కట్టుకోవడానికి మంచి స్థలాన్ని మా ముగ్గురు మంత్రులు అక్కనే ఉన్నారు. వ్యవసాయం అక్కనే ఉంది, రెవెన్యూ అక్కనే ఉంది, ఆర్థికం అక్కనే ఉంది. సో అన్ని ఖమ్మంలోనే ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా నీ బాధ్యత అది. వాళ్ళకి స్థలం ఎక్కి ఇమ్మీడియట్గా వాళ్ళ లాజిస్టిక్ పార్క్ ఒక స్టేట్కే మోడల్ లాంటిది కడదాం. ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని వాళ్ళకు ఇచ్చేసి పెట్టు. ఓకే.
నోటెడ్ సార్. ఓకే Noted, sir. Sir, ఓకే పక్కనే- విజయలక్ష్మి గారు, కృష్ణవేణి గారు. పక్కనే కృష్ణవేణి సార్ కృష్ణవేణి చెప్పమ్మా. 453 crores ఇది బిజినెస్ చేస్తున్న బే నిషాన్ అనే సంస్థకి వాళ్ళు ప్రెసిడెంట్ సార్. అవునా? మన ఓకే. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు నడిపిస్తున్నారు సార్. వెరీ గుడ్. వాళ్ళు అగ్రికల్చర్ గోడౌన్ కూడా మీరు చెప్పినట్టు కడుతున్నారు. సో కృష్ణవేణి నుండి ఒక 1 ఎస్ కృష్ణవేణి చెప్పమ్మా. నమస్తే అమ్మా. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న మంత్రి గారులందరికీ నమస్కారం. సార్ నా పేరు కృష్ణవేణి అండి, జన్నారం గ్రామం, ఏన్పూర్ మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. సిరివెన్నెల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షురాలు సార్. అలాగే బెనిషానికి కూడా అధ్యక్షురాలు సార్. మా ఖమ్మం జిల్లాలో సార్ 8 ఎఫ్టీసీలు ఉన్నాయి సార్. దాంట్లో ఒక సిరివెన్నెలలోనే 2135 మంది సభ్యులు ఉన్నారు సార్. అలాగే 8 ఎఫ్టీసీలకి గాను 8 గోడౌన్లు శాంక్షన్ అయ్యాయి సార్. అలాగే మా రైతులందరూ చిన్న సన్నకారు రైతులు తెచ్చుకున్న ధాన్యాలన్నీ నిలువ చేయడానికి చెప్తున్నాం సార్. అందుకే 8 ఎఫ్టీసీలకి 8 గోడౌన్లు శాంక్షన్ అయ్యింది సార్. త్వరలో అవి అన్ని కట్టుకొని మళ్ళీ ప్రారంభోత్సవానికి మళ్ళీ మిమ్మల్ని ఇలాగే మీటింగ్ పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నాం సార్. అలాగే ఏ ప్రభుత్వంలో కూడా మహిళలకు ఒక బిల్డింగ్ అనేది, ఇట్లా మహిళా రైతులకి ఒక గోడౌన్స్ అనేవి ఏ ప్రభుత్వంలో లేదు సార్. ఇప్పుడు మాకు మీరు వచ్చాక సార్ ప్రతి ఒక్క ఊర్లో మహిళలందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక బిల్డింగ్ కానీ, మళ్ళీ ప్రతి ఒక్క రైతులకి ఒక గోడౌన్ లాంటివి కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఇచ్చినందుకు మీరు ఇప్పటికీ మా గుండెల్లో, మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కృష్ణవేణమ్మ, ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారో వీటితో పాటు మీరు సంఘాల మీటింగ్లో పెట్టినప్పుడు పంట మార్పిడి మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి. కమర్షియల్ క్రాప్స్లో ఇప్పుడు పామాయిల్ ఉంది. తుమ్మల గారు పామాయిల్ని మీ ప్రాంతంలో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు రాష్ట్ర నలుమూలల. ఒక్క వరే పండించడం మనకు పరిష్కారం కాదు. ఈరోజు కమర్షియల్ క్రాప్లకి మనం మారాల్సిన అవసరం ఉంది. మంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా స్కీమ్లు ఉన్నాయి. పంట మార్పిడి విధానాన్ని కూడా మీరు సంఘాలు సభ్యులు భవనాలలో కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలి. కలెక్టర్ గారికి కూడా నేను సలహా ఇస్తున్నాను, వీళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళే ట్రైనింగ్ లాగా అవుతారు. వాళ్ళే గ్రామాలలో వెళ్ళి సమావేశాలు పెడతారు. అవసరమైతే వాళ్ళకి కొంత ఫీజు ఇస్తాం. మనం రైతు వేదికలలో వెళ్ళి పంట మార్పిడి మీద అవగాహన కల్పించాలి. మనం మూసబో పద్ధతిలో పండించడం వల్ల మనకు ఆర్థికంగా ప్రయోజనం ఉండడం లేదు, అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, ఇతర కమర్షియల్ క్రాప్స్ మంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఉన్నది. పర్టికులర్ ఖమ్మం ప్రాంతం రైతులు చాలా చైతన్యం ఉన్నవారు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా. ముందు మిర్చి తెచ్చినా, ముందు పత్తి తీసుకొచ్చినా, ముందు ఏ కమర్షియల్ క్రాప్స్ వచ్చినా ఖమ్మం జిల్లా నుంచి అట్లా నల్గొండ, వరంగల్ ఇటువైపు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ పంట మార్పిడిని పెద్ద ఎత్తున చర్చకు తీసుకురావాలి. రైతు వేదికలలో అన్ని సమావేశాలు పెట్టి సంఘాల సభ్యులను ప్రోత్సహించండి. ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఓరియంటేషన్ క్లాసులు తీసుకుంటారో, లిటరేచర్ ఇచ్చేస్తారో, వాళ్ళకి అవసరమైతే కొంత రెమ్యునరేషన్ లాగా కూడా కొంత డబ్బులు కేటాయించండి. దాంతో పంట మార్పిడి అవగాహన కూడా మనం వేగంగా చేయాల్సిన అవసరం ఉన్నది. పామాయిల్ లాంటి ఇతర కమర్షియల్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా ప్రత్యేకమైన కార్యాచరణని సంఘాలతో మాట్లాడి ముందుకు తీసుకెళ్ళండి. సార్ అలాగే రైతు వేదికల్లో కూడా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మాకు చిన్నగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి చెప్తున్నారు సార్. అలాగే మేము కూడా రైతు వేదికల్లో రైతులందరికీ పిలిచి సేంద్రీయ వ్యవసాయం మనం తినే కొంచెమైనా మనం సేంద్రీయ వ్యవసాయం చేసుకొని ముందు మనం తిని తర్వాత వాళ్ళకి చెప్పి అందరికీ ఇట్లానే అలవాటు చేద్దామని మీటింగ్. ఈ మధ్య క్యాన్సర్ రీసెర్చ్ చేస్తే కూడా మనం ఎక్కువ యూరియా, కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాడిన వస్తువులు అంటే ఉత్పత్తి తినడం వల్ల క్యాన్సర్ విపరీతంగా పెరుగుతూ ఉంది. రీసెంట్ క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్లలో కూడా మనము అవసరానికి మించి ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల భూసారం దెబ్బతిని ఎక్కువ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆర్గానిక్ ఫుడ్, మనం తినే పంటలు ఇవన్నిటిని కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే ఉపయోగం. దాని మీద కూడా కొంత అవగాహన కల్పించండి. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాములు కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఫుడ్లో ఎక్కువ కెమికల్స్ లేకపోతే ఫర్టిలైజర్స్ వల్ల వస్తున్న నష్టము, దీన్ని కూడా అవగాహన కల్పించాలి. దాన్ని కూడా తీసుకోండి కృష్ణవేణి గారు. ఓకే అమ్మా, మంచిది, సంతోషం. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ వారంగల్కి వెళ్తున్నాం సార్. రాణి రుద్రమ్మాదేవి జిల్లా సమాఖ్య జి రజిత ప్రెసిడెంట్ సార్.
వారు జర్మనీ కూడా వెళ్ళి వచ్చి ఉన్నారు సార్ గతంలో. తర్వాత వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఫామ్ చేయాలి అని అక్కడ నేర్పించి వచ్చారు సార్. ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం అటువంటి ప్రాంతంకి వెళ్ళి వచ్చిన వారు మన ఉల్లాస్ ప్రోగ్రాం గురించి మాట్లాడతారు సార్. అమ్మకి అక్షరమాల అని 6 లక్షల మహిళలు మనకి ఈ సంవత్సరం మార్చిలో లిటరసీ ఎగ్జామ్ రాశారు సార్. మనకి తెలంగాణలో చాలా గ్యాప్ ఉంది సార్, మేల్ లిటరసీకి అండ్ ఫీమేల్ లిటరసీ. ఒకే సంవత్సరంలో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. 6 లక్షలు మార్చిలో, 6 లక్షలు ఆగస్టులో రాస్తారు సార్. మన సెన్సస్ కమిషనర్స్కి ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది సార్. ఎందుకంటే సడన్గా తెలంగాణలో ఉన్న ఫీమేల్ లిటరసీ ఎక్కువ కనిపిస్తుంది. ఒక స్వీట్ షాక్ అనకూడదు, స్వీట్ సర్ప్రైజ్ అనుకుంటున్నాం సార్. సో దాంట్లో మహిళలు ఎలా పాల్గొంటున్నారు, ఎలా ఈ అక్షరమాల ప్రోగ్రాంలో పాల్గొంటున్నారని రజిత గారు చెప్తారు సార్. అలాగే అడలసెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్నేహ గ్రూపుల గురించి కూడా మాట్లాడతారు. రజిత. Sneha is safety, nutrition, empowerment, education and health of adolescents and acronym to Sneha అది యూనిసెఫ్ తోటి మనం టైప్ అయి లాస్ట్ ఇయర్ తీసుకున్నది ఇప్పుడు అన్ని జిల్లాలకు వచ్చింది సార్. మనకి 4137 మంది అమ్మాయిలు 13-18 years లోపల టీమ్స్ లో కలెక్టర్ గారు, వరంగల్ కలెక్టర్ సార్ సరిగ్గా లేదు, కొంత ఆడియబుల్ లేదు, ప్లస్ విజువల్స్ కూడా సరిగ్గా లేవు. ఒకసారి చెక్ చేయండి. ద కెమెరా డైరెక్షన్ అన్న మార్చండి, లేకపోతే ఆడియో ఇది లేదు. కలెక్టర్ గారు ఎక్కడున్నారో ఒకసారి చూసుకొని చేయండి. శారదనే మాట్లాడుతున్నారు సార్. ఎల్లో సారీ శారద గారే. ఓకే, షీ సిట్టింగ్ విత్ రజిత గారు సార్ అక్కడ. కానీ కెమెరా నుండి కొంచెం దూరంగా కూర్చున్నారు. ఓకే ఫైన్. మరి మాట్లాడే వాళ్ళు నించోనైనా మాట్లాడండి అమ్మా. నాకు ఎవరు మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీ లేదు. కెమెరా కొంచెం సెట్ చేయండి. వాళ్ళ క్లోజ్అప్ అయినా ఎవరు చేస్తున్నారు చూడండి సార్. ఆ లోపల వేరే జిల్లా మాట్లాడి వాళ్ళు సెట్ చేసుకుంటారు సార్. వస్తున్నట్టు కొంచెం ప్రాపర్ గా చూడు. శారద, ఇప్పుడు మీరు మంచిగా కనపడుతున్నారు, సార్. మాట్లాడారు. ఇప్పుడు మేము ఆడిబుల్ గా ఉన్నాము అండ్ విజిబుల్ గా కూడా ఉన్నాము సార్. ఓకే, ఎస్. ఇప్పుడు రజిత గారికి ఏంటమ్మా? రజిత గారు మాట్లాడు. ఎస్. నమస్కారం సార్, నా పేరు రజిత సార్. మరి వరంగల్ జిల్లా రాణి రుద్రమాదేవి జిల్లా సమైక్య అధ్యక్షురాలు సార్. గౌరవనీయులు పూజలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మన పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారికి, శ్రీరక్షణ గారికి, శ్రీనివాస్ సార్కి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా జిల్లా కలెక్టర్ మేడం గారికి, మా గౌరవ సిఓ మేడం గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్, మా జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి సార్. గ్రామ సంఘాలు 421 ఉన్నాయి సార్. దివ్యాంగ మొత్తం సంఘాలు 11,178 సంఘాలు సార్. దివ్యాంగుల సంఘాలు 381 సార్. వృద్ధుల సంఘాలు 270 సంఘాలు సార్. మొత్తం చిన్న సంఘాలు 11,829 సంఘాలు సార్. మొత్తం వరంగల్ జిల్లాలో సభ్యులందరూ 1,21,125 సభ్యులతో సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అదే విధంగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కిషోర బాలిక సంఘాలను ఏర్పాటు చేయడంలో గత సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. కిషోర బాలికల 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు అమ్మాయిలను గుర్తించి జిల్లాలో 427 మంది సభ్యులను గుర్తించడం జరిగింది సార్. సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. 4,137 మందికి సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కాలం నుంచి వాళ్ళకు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి అవగాహన సదస్సు అనేది మా జిల్లా కలెక్టర్ పైన ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది సార్. వాళ్ళకు భవిష్యత్తులో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలనేది సంబంధిత డిపార్ట్మెంట్ల వాళ్ళ నుంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్. వాళ్ళకు పోషక ఆహారం పైన మీద కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది సార్. వాళ్ళ జిల్లాలో అన్ని పాఠశాలలు కూడా వాళ్ళకు ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మన మునుక ఆకులు కాకులు వంటి పెట్టాలనేది కూడా మన జిల్లా కలెక్టర్ మేడం అన్ని స్కూల్లో విజిట్ చేసి చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది సార్. అదే విధంగా వాళ్ళకి ఏ విధంగా ఫ్యూచర్ లో ముందుకు పోవాలి, నడవాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్పియడం జరిగింది సార్. ఈ నెలలో సార్ మేము చిన్న పిల్లలకు సైకిల్ నేర్పించడం కూడా
గత 15 రోజుల నుంచి నేర్పించడం జరుగుతుంది సార్. వాళ్ళకు వేరే స్కూల్ దూరం ఉండడం వెళ్ళి చదువుకోలేక కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళే విధంగా సైకిల్ నేర్పించి వాళ్ళని స్కూల్ కు వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తున్నారు సార్ మా జిల్లా అధికారులు. అదే విధంగా మన ఉల్లాస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మా సీతక్క మేడం గారు, మా సిద్ధిజ మేడం గారు చదువులని అమ్మాయిలను గుర్తించి మా జిల్లాలో సార్ మొత్తం 14,027 మంది సభ్యులను గుర్తించడం జరిగింది సార్. వాళ్ళకు చదువు అనేది నేర్పి ఎగ్జామ్స్ థ్యాంక్ యూ రజిత, చాలా బాగా. థ్యాంక్ యూ అమ్మా. తోడముండిన ఆన్లైన్ కంటే ఎక్కువ సార్ ఆడియో అక్కడ సరిగా లేదు. లేదమ్మా, సారీ సార్. అదే ప్రాబ్లం ఉన్నది కొంచెం ఇదిలే. Yes, ఓకే, థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ సార్ లాస్ట్ నారాయణపేట జిల్లాలో పెట్రోల్ బంక్ తో క్లోజ్ చేసేస్తాం Okay. సార్. సో అక్కడ ప్రియాంక మీరు ఫెసిలిటేట్ చేయండి. Sir, so honorable sisters and all the officers, very good afternoon, sir. ఇప్పుడు మా జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ అరుంధతి గారు మాట్లాడతారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, సీతక్క మేడం గారికి మరియు ఈఓ మేడం గారికి, మా కలెక్టర్ మేడం గారికి, నాతోటి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మా దగ్గర పెట్రోల్ బంక్ రన్ అవుతుంది సార్ సమాఖ్య ద్వారా. అది ప్రతి నెల మాకు 4 లక్షల వరకు, 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వస్తుంది. అందులో ఖర్చులు పోను 2.5 లక్షలు మిగులుతుంది సార్. మా ఖర్చులకు జిల్లా సమాఖ్యకే వస్తుంది సార్ అది ఆదాయము. ఇప్పటి వరకు అయితే మేము 61 లక్షలు అమ్మినాం సార్ పెట్రోల్ డీజిల్. 61 లక్షలు 15 నెలల్లో. మాకు అందులో ఖర్చులు 34 లక్షలు పోను, 27 లక్షలు మా జిల్లా సమాఖ్యకు లాభం ఉంది సార్. సో లాస్ట్ టైం వీడియో కాన్ఫరెన్స్ లో మీరు నాతో అన్నారు సార్ అన్ని జిల్లాలకు ఇవ్వచ్చా అని. సో ఇప్పుడు దాన్ని అందరికీ శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషం సార్. నాకు ప్రతి జిల్లా సమాఖ్య అధ్యక్షులు కూడా అడుగుతారు మీ జిల్లా సమాఖ్య చూస్తాం పెట్రోల్ బంక్ అని. మీరు అంతకుముందు చెప్పిండ్రు అదే ప్లాన్ లో ఉన్నాం సార్. నెక్స్ట్ మంత్ అట్లా పిలిపించుకుంటాం వాళ్ళని ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బస్సులు సార్, ఇంకా బస్సులు కూడా ప్రతి మండలానికి ఇవ్వడం జరిగింది. మాకు ఇంతకు ముందు ఒక 5 మండలాలకు మాత్రం వచ్చినాయి. వేరే వాళ్ళు ఉండి మాకు కావాలి అనే లోపే అందరికీ ఇచ్చేసిండ్రు బస్సులు. బస్సుల ద్వారా మండల సమైక్యాలు కూడా కొన్ని ఏమి మండల సమైక్య ఖర్చులకు కూడా లేని రోజులు ఉన్నప్పుడు ఈ బస్సుల ద్వారా ఒక 20,000, 19,000 వస్తున్నాయి. దాని అవి మండల సమైక్యాలు నడుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అయితే కోటి మంది మహిళలకు కోటీశ్వరం చేయాలన్న మన నినాదాన్ని అనడమే కాకుండా అట్లా ఎట్లా చేయాలనే దానికి ప్రయత్నము, ఏ అవకాశం ఉన్నా మహిళలకే ఇవ్వాలని చెప్పేసి ఐకేపీ సెంటర్లు కానీ, యూనిఫామ్ కుట్టడం కానీ, స్కూళ్ళకు చైర్మన్లు చేయడం కానీ ప్రతిదీ మాకే అవకాశం. అంటే జస్ట్ అనడం కాకుండా దానికి ఎట్లా చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు, ఎట్లా కోటీశ్వర్లు అవుతారు, ఎట్లా లక్షాధికారులు అవుతారు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదములు సార్. అరుంధతి, నువ్వు ముఖ్యమంత్రి జిల్లా తెలుసు కదా? అవును సార్. మీ పెట్రోల్ బంక్ ఎవరు ప్రారంభించారు? మీరే సార్. మరి మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి. అందరికీ మనం చేసే పని అందరికీ చేరాలి, అందరిని తీసుకుపోయి చూపించాలి. అందుకోసమని అదేవిధంగా గోడౌన్లకు సంబంధించి కూడా ఐకేపీ సెక్టర్లో ఈ గోడౌన్లు మిల్లుల దగ్గరికి పోకుండా మంచిగా ల్యాండ్ చూసుకోండి కలెక్టర్ గారు.
అక్కడ గోడౌన్స్ కోసం లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ తర్వాత మన మిల్స్ కోసము రైస్ మిల్ దీనికోసము బ్యాంక్ లింకేజ్ ఇవ్వడానికి ఏం చేయాలి, స్థలం మంచి ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని రవాణా సౌకర్యం ఉండాలి. అంటే రోడ్లు లేని ఏరియాలో మనం భూమి ఇస్తే కూడా వాళ్ళకు ఇబ్బంది అవుద్ది. ఖచ్చితంగా నారాయణపేట జిల్లాకి ఆ ల్యాండ్ అవన్నీ కూడా చూసి మీరు ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మిగతా జిల్లాలలో బాగా చేసుకుంటే మళ్ళీ తర్వాత అంటారు ముఖ్యమంత్రి గారి జిల్లాలో మరి అంత బాగా జరిగిందా లేదా అని. మీరు పర్సనల్గా కొంచెం మానిటరింగ్ చేసి చేయండి. పంట మార్పిడి గురించి కూడా మన దగ్గర కందులు ఆ ప్రాంతంలో కొన్ని ఇవి పండుతాయి. ఈ మధ్యకాలంలో అదంతా పోకుండా వచ్చింది. సో అందుకోసం ఏంటంటే పంట మార్పిడి మీద కూడా ఈ రైతు వేదికలలో అవగాహన కల్పించి కొంత చేయాలి. పామ్ ఆయిల్ మన దగ్గర ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీ కొడంగల్లో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మనము కట్టాలనుకుంటున్నాము. మనకి ఇటు కొడంగల్ కానీ నారాయణపేట కానీ ఇటువైపు నుంచి ఈ తాండూరు వరకు మన 3-4 ప్రాంతాలలో పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించాలి. బస్సులు పెట్టి వాళ్ళను మనం సిద్దిపేటలో ఉన్నది, తర్వాత ఖమ్మం దగ్గర ఉన్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రైతులను అక్కడికి పంపించి అక్కడ పంటలు ప్లస్ ఆ ఫ్యాక్టరీలను చూసి వస్తే వాళ్ళకి ఎకరాకి ఎంత లాభం వస్తుంది ఏంది అనేది కూడా కొంత అవగాహన కల్పించాలి. దాని మీద కూడా మహిళా సంఘాలనే పూర్తిగా ఇన్వాల్వ్ చేయండి. దాంతో అవగాహన వస్తే గ్రామాలలో కూడా పంట మార్పిడి వేగంగా జరుగుతాయి. కాబట్టి పంట మార్పిడికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ మొదట సంఘాలను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సంఘాల ద్వారానే చేయించండి. అవసరమైతే వాళ్ళకు కొంత రెమ్యునరేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఏం కావాలన్నా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయండి. దాంతో రైతులలో కూడా ఒక అవగాహన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అరుంధతి. బాగా చేయండి, మంచి పేరు తీసుకురండి మన జిల్లాకు. తప్పకుండా సార్. ఓకే నమస్కారం. అమ్మా, నమస్కారం. సార్ గౌరవనీయులు Yes. గౌరవనీయులు సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి